జ్యోతిష్ మిత్రులకు నమస్కారం. ఈ వీడియోలో ముహూర్తం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో ముహూర్తం పెట్టుకున్న తర్వాత కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనకి భగవంతునిచ్చిన ఒకే ఒక అదృష్టమైన పద్ధతి ఏంటంటే ఈ ముహూర్తం. మన జన్మజాతకాన్ని మనం మార్చుకోలేం, పరిహారం మాత్రమే చేయగలం. అంటే ఎండకి గొడుగు ఏ విధంగా అయితే ఉంటుందో మనకి ఉన్న ఇబ్బందుల నుంచి కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ ముహూర్తం అనేది పూర్తిగా మనం జాగ్రత్తగా పెట్టుకొని ఉపయోగించుకున్నట్టయితే దాని నుంచి 100కి 100% మనం ఉపయోగం పొందొచ్చు. ప్రస్తుత కాలంలో చాలామందికి వివాహమైన అతి కొద్ది కాలంలోనే విడాకులు జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. పూర్వకాలంలో అటువంటి పద్ధతులు ఏమి అంత పెద్దగా లేవు. కారణం ఏంటంటే ఇందులో మైనర్ ముహూర్తాలు, మేజర్ ముహూర్తాలు అని 2 రకాలు. మైనర్ ముహూర్తాల్ని ఏమైనా తప్పుపెట్టినా పెద్ద ఇబ్బంది ఏం జరగదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికి ప్రయాణానికి వెళ్తాను, లేదంటే ఏదో చిన్న వస్తువుని కొనడానికి వెళ్తాను, ఇవన్నీ కూడా ముహూర్తం చూసి పెట్టుకొని, లేదా ఒక వ్యక్తిని కలడానికి వెళ్ళేటప్పుడు ఈ ముహూర్తం చూసుకొని పెట్టుకొని మనం వెళ్తాం. ఇవన్నీ మైనర్, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఆ యొక్క ముహూర్తం బాగోకపోయినా వాళ్ళతో మనకేం నష్టం జరగదు. మేజర్ ముహూర్తాలు, ఎస్పెషల్లీ వివాహానికి కానీ, లేదంటే కార్ ఓపెనింగ్ కానీ, లేదంటే ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్ కానీ, ఇవన్నీ మేజర్ ముహూర్తాలు అన్నమాట. వీటిని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూసి చెప్పిస్తుంటాం ఏదో ఒక మాధ్యమం ద్వారా. అది ఆన్లైన్ మాధ్యమం అవ్వచ్చు, ఆఫ్లైన్ మాధ్యమం కూడా అవ్వచ్చు. ఇక్కడ ఏంటి ముహూర్తం అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్గా మనం దాన్ని గమనించాలి. అసలు మనం లగ్నాన్ని పట్టుకొని మనం ముహూర్తం ఇచ్చిస్తుంటాం. లగ్నాన్ని పట్టుకొని ముహూర్తం ఇచ్చినట్టయితే మన జన్మజాతకంలో ఒక వ్యక్తికి ఉద్యోగం చూడాలి. లగ్నాన్ని చూసి ఉద్యోగం వస్తుందని చెప్తామా? చెప్పం. ఎందుకని అంటే 10వ భావాన్ని పరిశీలించడం ద్వారా అతనికి ఉద్యోగం వస్తుందా రాదనేసి చెప్తాం. కారణం ఏంటంటే ఆ భావం యొక్క ఇంపార్టెన్స్ అక్కడ ఎక్కువ. లగ్నం ఏంటంటే ఓన్లీ బలమే చూపిస్తుంది. అతనికి బలం అంటే ఎంత స్ట్రెంత్, ఎంత ఫోర్స్తో వెళ్తున్నాడు. ఈ లగ్నం కూడా చాలామంది ఏంటంటే ఏదో ఒక లగ్నాన్ని తీసుకొని వెళ్తుంటారు. వీటిలో కూడా చర, స్థిర, ద్విస్వభావ లగ్నాలు ఉంటాయి. దేనికి ఈ స్థిర, చర, ద్విస్వభావం పెట్టాలి అంటే అందులో ఏ ముహూర్తానికి ఏది పెట్టాలి? ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, స్థిర లగ్నంలో పెడతాం. అదే మనకి కారు తీసుకోవాలి, చర లగ్నంలో పెడతాం. ఈ విధంగా ఏంటంటే చర లగ్నం, స్థిర లగ్నం మనకి ఫేవర్గా లేనప్పుడు ద్విస్వభావ లగ్నం ముహూర్తం పెట్టుకుంటాం. అయితే ఈ లగ్నాలతోటే సరిపోతుందని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ముహూర్తం పెట్టేటప్పుడు, ఎస్పెషల్ వివాహం గురించి నేను ఎందుకు చెప్తానని అంటే ఈ మధ్యకాలంలో మరి ముహూర్త బలం ఎలా ఉంటుందో తెలియడం లేదు. మనం ఏదైతే ముహూర్తం ఇస్తామో ఆ ప్రదేశానికి ముందు సూర్యోదయాన్ని సరిచేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న అక్షాంశాలు, రేఖాంశాలకు కూడా సరిచేసుకోవాలి. ఈ రెండింటికి సరిచేసుకున్న తరువాత ముహూర్తాన్ని గణన చేయడం మొదలు పెట్టాలి. అంతే తప్పించి ఏదో ఒక మాధ్యమంలో దొరికిందనేసి మనం అంటే ఇప్పుడు చాలామంది పెట్టుకోవడం కూడా వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. ఏదో ఒక యాప్ అని చూసో, లేదంటే గూగుల్లో చూసో, లేకపోతే ఏదో బుక్లో చూసో వాళ్ళంతా వాళ్ళే పెట్టేసుకుంటున్నారు. ఇది చాలా రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటానని అంటే జన్మజాతకానికి ఎంతైతే నాలెడ్జ్ ఉండాలో చదవడానికి, అంతే నాలెడ్జ్ ముహూర్తం పెట్టడానికి కూడా అంతకన్నా ఎక్కువే ఉండాలి నాలెడ్జ్. ప్రతి నిమిషాన్ని కూడా మనం కాలిక్యులేషన్ చేసుకుని వెళ్ళాలి. కృష్ణమూర్తి పద్ధతి అలాగే వెస్టర్న్ పద్ధతిలో మనకి ఈ ముహూర్తంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తూ ఉంటాం ముహూర్తం పెట్టడానికి. అందువల్ల ఏంటంటే ఏదైనా ఒక ముహూర్తాన్ని ఎవరైనా చూస్ చేసుకోవాలని అంటే దానికి మినిమం 4 రోజుల ముందు నుంచి మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ చేసుకొని అక్కడ అక్షాంశాలు, రేఖాంశాలు అలాగే సూర్యోదయం, సూర్యాస్తమయం అన్నిటిని సరి చేసుకొని లగ్నానికి అలాగే మనకి ఏ భావం అయితే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ వివాహం 7వ భావాన్ని అలాగే 7వ భావం సబ్లాడ్ని
ఏడో భావం నక్షత్రనాథుని, ఏడో భావం సబ్లాడ్ యొక్క సబ్లాడ్ని తీసుకోవాలి. అయితే వివాహానికి ఎస్పెషల్లీ ఇది చేసే ముందు ఒక పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే వరుడి యొక్క రెండో భావం, ఏడో భావం, 11వ భావం, వధువు యొక్క రెండో భావం, ఏడో భావం, 11వ భావంలో ఏ విధంగా ఉంది అంటే వీళ్ళిద్దరికీ అన్యోన్యంగా ఉందా లేదా అనేది ఎస్పెషల్లీ ముందుగా చూసుకోవాలి. ఏడో భావం, రెండో భావం ఇద్దరికి ఏదైనా ఇబ్బంది కలిగించింది అనుకోండి, కుటుంబ సభ్యుల్లో ఇబ్బందులు మొదలవుతాయి. ఏడో భావంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయి అనుకోండి, వాళ్ళకి వివాహం అయిన తర్వాత గొడవలు అవ్వడం కానీ లేదా విడిపోవడం కానీ జరుగుతుంది. అదే 11వ భావం సరిగ్గా లేదనుకోండి, వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్షిప్ రిలేషన్ అనేది ఉండదు, ఇంకా ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో ఉంటుంది. అదే 5వ భావం యొక్క ఇంపార్టెన్స్ వీళ్ళిద్దరిలో కలలేదు అనుకోండి, వాళ్ళకి ఎంజాయ్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాగే 12వ భావం వీళ్ళిద్దరికి కలలేదు అనుకోండి, బెడ్ కంఫర్ట్స్ అనేవి అసలు ఉండవు. వివాహం జరుగుతుంది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు, కానీ బెడ్ కంఫర్ట్ అనేది వాళ్ళిద్దరికీ ఉండదు. అంటే ఒక వివాహం చేసుకోవాలి అనుకునే ఇద్దరు దంపతులు ఎప్పుడు కూడా ముందే ఇవన్నీ చూపించుకోవాలి. ఇవన్నీ చూపించుకోకుండా వివాహానికి వెళ్ళిపోతే అక్కడ ఏదో ముహూర్తంలో మనం మ్యారేజ్ చేసేస్తాం, తర్వాత అది ఎక్కువ కాలం నిలవడం లేదు. ఎస్పెషల్లీ వివాహంలో ప్రస్తుత కాలంలో చేస్తున్న అతి ఇబ్బందికరమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరి జాతకాలు ముందు చూపించలేదు, హడావిడిగా చేసేస్తున్నారు. వీళ్ళు హడావిడిగా చేయడం వల్ల పాపం వాళ్ళ లైఫ్ చాలా లాంగ్ లైఫ్ వాళ్ళది. వీళ్ళది ఏంటంటే ఏదో ఒక సమస్య వల్ల స్పీడ్గా మ్యారేజ్ చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా ముందే మనం వాళ్ళిద్దరి జాతకాల్ని ఒక 1 month 2 months ముందే నీట్గా చూపించుకొని మనం రెడీ చేసుకొని మంచి ముహూర్తంలో మ్యారేజ్ చేసుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ లాంగ్ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అందువల్ల ప్రేక్షకులకి నేను చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే మేజర్ ఏవైతే ఉన్నాయో వాటికి ముహూర్తం చాలా అప్పటికప్పుడు వెళ్ళి నాకు రేపే ముహూర్తం కావాలి, ఎల్లుండే నేను ఇంట్లో దిగుతాను ముహూర్తం కావాలి అని అడిగినట్టయితే ఎవరు ఏం చేయలేవు, ఏదో ముహూర్తం తీసి ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఒక ప్లాన్ ప్రకారం ఒక 1 month 2 months ముందు మనం అప్రోచ్ అయినట్టయితే ఒక మంచి బ్యూటిఫుల్ రిజల్ట్ని తెప్పించే ముహూర్తం మనం తీసి ఇవ్వవచ్చు అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 విషయాల్లోనూ ఇప్పుడు ఏదో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొన్ని కోట్లు పెట్టి చేస్తారండి, దానికి ఒక ముహూర్తం మంచి దాంట్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళ కోరికలన్నీ ఫుల్ఫిల్మెంట్ చేయొచ్చు. మనం ముహూర్తం పెట్టి చెప్పవచ్చు ఏంటి వాళ్ళకి నెక్స్ట్ ఒకవేళ మనకి ఒక ముహూర్తంలో పెట్టారని ఎవరైనా చెప్పారనుకోండి, ఆ ముహూర్తంలో పెట్టిన పద్ధతి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది నెక్స్ట్ ఆ ముహూర్తంలో వాళ్ళిద్దరికి వివాహం అయితే వీళ్ళిద్దరు కలిసి ఉంటారా, కలిసి ఉండరా, గొడవలు ఆడరా, లేకపోతే బెడ్ కంఫర్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా, లేదంటే చిల్డ్రన్ పుట్టే ఛాన్సెస్ ఉందా లేదా, లేకపోతే చిల్డ్రన్ పుట్టడానికి ఎక్కువ అమౌంట్ ఏమైనా హాస్పిటలైజేషన్ అయ్యి ఖర్చు అవుతుందా, ఇటువంటివన్నీ కూడా ఆ ముహూర్తం ద్వారా మనం చెప్పవచ్చండి. అంటే ముహూర్తానికి ఉన్న ఇంపార్టెన్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల ప్రతి ఒక్కరు గమనించి ఇక నుంచైనా మంచి ముహూర్తాన్ని చూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.